క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీకు మారనాథ. దేవుని చిత్తమును బట్టి మోసే సుఖోపవాస ధ్యానములలో మరొక దినములోనికి ప్రవేశించి ప్రభువును స్తుతించుటకు 7వ దినములో ప్రభువును ఘనపరచుటకు దేవుడిచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునో గాక. ఆమెన్. కూడి వచ్చిన మీ అందరికీ శుభములు దీవెనలు ఆశీర్వాదములు కలుగునో గాక. ఆమెన్. నిర్గమకాండము 7వ అధ్యాయ వివరణము ఈరోజు మనము జరిగించుచూ ఉన్నాం. ఈ 7 అధ్యాయంలో మనము 3 సంగతులను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. 3 సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇందులో 25 వచనములు ఉన్నవి. ఈ 25 వచనములలో నుండి 3 సంగతులను మనము ధ్యానం చేద్దాము. మొదటి సంగతి ఏమిటంటే మోషేను దేవుడు హెచ్చించుట. మొదటి వచనం నుండి 7వ వచనం వరకు ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. దేవుడు మోషేను హెచ్చించుట. 2, ఫరో ఎదుట మోషే ద్వారా సూచక క్రియలను జరిగించుట. అది 8వ వచనం నుండి 14వ వచనం వరకు మనకు కనబడుచు ఉన్నది. మోషే కర్ర మంత్రజ్ఞుల కర్రలను మింగివేయడం, అది పాముగా మారి వాటి కర్రలన్నింటిని కూడా, లేక వారి పాములుగా చేయబడినటువంటి వారి కర్రలన్నింటిని కూడా మింగివేయుట సూచక క్రియ మనకు కనబడుచు ఉన్నది. సూచక్రియ చేసినప్పటికీ కూడా ఫరో హృదయము కట్టిన మొగుటను బట్టి దేవుడు ఐగుప్తీయుల మీదకు పంపుచున్న తెగుళ్ళు ఆరంభమైనది. మొదటి తెగులును దేవుడు వారి మీదకి పంపించాడు. ఇది 7వ అధ్యాయం 14వ వచనం నుంచి 25వ వచనం వరకు నీరు రక్తముగా మారుట అనే సంగతి మనం చూస్తూ ఉన్నాం. 3 విషయములు. 1, మోషేను దేవుడు హెచ్చించుట. 2, మోషే ద్వారా సూచక్రియలను ఫరో ఎదుట జరిగించుట. మాట వినని ఫరోకు, ఆ ఐగుప్తీయులకు తెగుళ్లను రప్పింప చేయుట. మొదటి తెగులు నీళ్లను రక్తముగా మార్చుట. ఈ 3 విషయములను ఈ 25 వచనములలో మనము ధ్యానము చేయుచు ఉన్నాం. 7వ అధ్యాయం ఆరంభ వచనంలో మనం ఉన్నాము. మోషేను దేవుడు హెచ్చించుటను గూర్చి మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని. మోషేను దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయాన్ని మనం చూస్తే, 5వ అధ్యాయాన్ని మనం చూస్తే సంగతులు మనకు కనబడతా ఉన్నాయి. 5వ అధ్యాయంలో ఫరో నేను మిమ్మును పోనీయను, ఇశ్రాయేలీలను పోనీయను అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు మొరాబితనంతో మొండితనంతో నాకెవరు ఎదురు లేరు అన్నట్లుగా మాట్లాడినటువంటి ఆ మాటలు మనం ఎరుగుదాము. దేవుడు వాగ్దానం చేశారు, నేను నీకు తోడుగా ఉంటాను, విడిపిస్తాను, దాసోత్వం నుంచి మిమ్మల్ని తప్పిస్తాను, వెలుపలికి రప్పిస్తాను, ఆ స్వాస్థ్య భాగంలోనికి మిమ్మల్ని నడిపిస్తాను, నేను మీకు దేవుణ్ణై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు అంటూ ఎన్ని వాగ్దానాలు చేసినప్పటికీ కూడా మోషే దేవుని మాటకు లోబడలేకపోయినాడు. అలాగే ఇశ్రాయేలీలు కూడా దేవుని మాటకు లోబడలేకపోయినారు. ఫరో యొద్దకు వెళ్ళి మాట్లాడడానికి వారు భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో దేవుడు మోషేను హెచ్చించుచున్నాడు. దేవుడు మోషేను ఘనపరచుచున్నాడు. దేవుడు మోషేకు అభయం ఇచ్చుచున్నాడు. దేవుడు మోషేను ఎంత గొప్ప చేస్తూ ఉన్నాడు అంటే, మనం 7వ అధ్యాయంలో 6వ వచనంలో నిన్ను ఫరోకు దేవునిగా నియమించాను, నిన్ను ఫరోకు దేవునిగా నియమించాను అంటే, ఫరోకు నువ్వు భయపడుతున్నావు, కానీ ఫరోకు నిన్ను దేవునిగా అంటే దేవుడు ఎలాగూ శక్తివంతుడై ఉంటాడు,
ఓ మోషే, నిన్ను కూడా శక్తి సంపన్నునిగా చేస్తా ఉన్నాను, శక్తివంతునిగా చేస్తూ ఉన్నాను. నీవు ఆజ్ఞాపిస్తే ఏ కార్యమైనా జరిగేటట్టుగా నిన్ను చేస్తూ ఉన్నాను. ఫరోకు నీవు ఒక దేవునిగా ఉంటావు అనగా నిన్ను నేను శక్తి సంపన్నుడిగా చేస్తున్నాను. ఒక మాట, ఫరో నీ మాట వినేటట్టుగా, మోషే నీ మాట వినేటట్టుగా నేను చేస్తాను. అలాగే దేవుని ప్రతినిధిగా, నా ప్రతినిధిగా నేను నిన్ను చేస్తూ ఉన్నాను అంటూ మరి దేవుడు మోషేకి ఇచ్చుచున్నటువంటి వాగ్దానము, మోషేను దేవుడు హెచ్చించుచు ఉన్నటువంటి విధానము మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంత హెచ్చించుచున్నాడు అంటే, నిన్ను ఫరోకు దేవునిగా నియమించుచు ఉన్నాను. గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళరా, గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఇలాగు దేవుడు ఆయనను హెచ్చించాడు? ఎందుకు ఇలాగ దేవుడు మోషేను హెచ్చించినాడు? ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకో మాట చెప్పు, నీ అన్న నీకు ప్రవక్తగా ఉంటాడు. అదే వచనంలో, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. మీరు వెళ్ళాలి, నా సందేశాన్ని మీరు చెప్పాలి. ఫరో హృదయము కఠినపరచబడతా ఉంది. నా మహత్కార్యాలు జరిగించి నా ప్రజలను నేను బయటికి తీసుకుని వస్తాను, అప్పుడు ఐగుప్తీయులు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. కాబట్టి నీవు వెళ్ళి అలాగూ చేయాలంటూ దేవుడు మోషేకు తెలియచేయుచున్న మాటలు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. మరొకసారి నేను ఈ సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ, నిన్ను ఫరోకు దేవునిగా నియమించినాను. ఎందుకు ఇలాగూ దేవుడు మోషేను హెచ్చించినాడు? ఎందుకు దేవుడు ఇలాగూ మోషేను అభివృద్ధిలోనికి తోడుకుని వచ్చినాడు అని అంటే, మన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక మాట ఉంటూ ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. దేనికంటే దేన్ని ఎక్కువగా ప్రేమించాడు? ఐగుప్తు ఐశ్వర్యం కంటే, ఐగుప్తు సింహాసనం కంటే, ఐగుప్తు రాజరికము కంటే, ఐగుప్తు భోగ భాగ్యముల కంటే, ఐగుప్తు ఆశీర్వాదాల కంటే, ఐగుప్తు ఆశీర్వాదముల కంటే దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలని, దేవుని ప్రజలతో కష్టమును అనుభవించడమే మేలని, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలని అతడు దేవుని కొరకు పని చేసినాడు. దేవుని కొరకు త్యాగము చేసినాడు. తనకున్నటువంటి ఆ ఐశ్వర్యాన్ని, ఆ సింహాసనాన్ని, ఆ రాజరికాన్ని, ఆ భోగభాగ్యాలను అన్నిటి కూడా తిరస్కరించి అల్పకాలము, నిత్యకాలము, రెండు కాలములు మనకు కనబడుతూ ఉన్నాయి. లోకములో మనం ఉండేది అల్పకాలము. 70 సంవత్సరములు అధిక బలం ఉంటే 80 సంవత్సరములు చాలా స్వల్పకాలము. ఈ స్వల్పకాల భోగ భాగ్యముల కొరకై దేవునిని తిరస్కరించవద్దు. మోషే గారికి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి అల్పకాల పాప భోగము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే, ఈ కొద్ది కాలం శ్రమ అనుభవించడమే మేలు. ఎందుకంటే నిత్యకాల సుఖము, నిత్యకాల ఆనందము, నిత్యానందము, పరలోక ఆనందము, ఆ యొక్క దేవునితో ఆయన సరసన కూర్చుండేటటువంటి ఆ నిత్యానందము, ఆ అత్యానందమును అందుకునాలని మరి మోషే గారు ఆశిస్తూ ఆ యొక్క భాగ్యములన్నిటిని విడిచిపెట్టాడు గనుక, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టాడు గనుక, ఆ రాజరికాన్ని విడిచిపెట్టాడు గనుక, ఆ గొప్పతనమును విడిచిపెట్టాడు గనుక, ఇప్పుడు దేవుడు మోషేకు అనుగ్రహించుచూ ఉండినటువంటి ఆ ఘనమైనటువంటి స్థితి ఏమిటి అంటే, ఏ రాజరికమును ఆయన విడిచిపెట్టాడు ఆ రాజుకే దేవునిగా చేయుచున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరికి బాకీ పడేవాడు కాడు.
మనం ఎన్ని త్యాగములు చేసినా దానికి మించిన గొప్ప దీవెనను ఆ ప్రభువు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని కొరకు పని చేసిన వారిని దేవుడు హెచ్చించబోతున్నాడు, దేవుని ఘనపరచబోతున్నాడు, దేవుడు దీవించబోతూ ఉన్నాడు. ఓ మోషే, నిన్ను ఫరోకు దేవునిగా నియమించుచు ఉన్నాను. ఫరోకు దేవునిగా నేను నిన్ను నియమించాను. కాబట్టి మోషే ఫరో కంటే గొప్పవానిగా, ఐగుప్తు దేశంలో ఫరోయే నియంతగా ఉంటాడు, రాజుగా ఉంటాడు. ఆ రోజుల్లో ఆ రాజును వారందరూ దేవుడుగా కూడా మొక్కారు, దేవుని ప్రతినిధిగా వారు ఆయన్ని గౌరవించారు. అలాంటి ఈ ఫరోకు, ఈ చక్రవర్తికి, ఈ రాజుకు దేవుడు మోషేను ఎలా చేశారు అంటే, ఒక దేవునిగా ఏర్పాటు చేశారు. కారణం ఏమిటి అంటే, అతడు దేవుని కొరకు పని చేసినాడు, దేవుని కొరకు తనకున్న దానిని త్యాగం చేసినాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, నిర్గమకాండం 11వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, ఆ ఐగుప్తు దేశ ప్రజల ఎదుట మోషే గారి పరిస్థితి ఎలా ఉందో చూస్తే మనకు కనబడుతూ ఉంది. 11:3లో యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడైన. ఫరో దృష్టికి, ఫరో అధికారుల దృష్టికి, ఫరో సేవకుల దృష్టికి, లోకములు లేక దేశములో ఉన్న ప్రజలందరి దృష్టికి మోషే మిక్కిలి గొప్పవానిగా చేయబడ్డాడు. దేవునికే స్తుతి కలుగునుగా. కారణం ఏంటంటే, దేవుడు మోషేను హెచ్చించాడు. ఎంత హెచ్చించాడు అంటే, ఫరోకు దేవునిగా హెచ్చించాడు. రాజు దేశమంతటికి గొప్ప అయితే, ఆ రాజుకే దేవునిగా మోషేను మార్చివేశాడు. ఇది దేవుని యొక్క కార్యం. కొత్త నిబంధనల గ్రంథంలో సమస్తమును విడిచిపెట్టి యేసుని వెంబడించినటువంటి శిష్యులను గూర్చి మత్తయి సువార్తలో, మరి మన సువార్తల భాగాల్లో చూస్తాము. 19వ అధ్యాయాన్ని 27వ వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో మరి మోషే గారు దేవునిని ప్రశ్నించుచున్న ఒక ప్రశ్న. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఈ శిష్యులైనటువంటి వారిలో పేతురు గారు ప్రభువును ప్రశ్నిస్తున్నాడు, అయ్యా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, మాకేం కలుగుతుంది, మాకేం దొరుకుతుంది అని వారు అడిగినప్పుడు, ప్రపంచ పునర్జననమందు న్యాయ సింహాసనం మీద నాతో పాటు కూర్చుండి న్యాయపు తీర్పు తీర్చుదురు. ఎందుకనంటే నా నిమిత్తం మీరు 29 వచనాల్లో 19-29 వచనాల్లో నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందునట్లు, ఇదిగాక నిత్య జీవమును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని నిమిత్తము ఇండ్లను విడిచిపెట్టేవారు, భూములను విడిచిపెట్టేవారు, బంధువులను విడిచిపెట్టేవారు, సమస్తమును విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించేటటువంటి వారు ఎట్లుంటారు అంటే, వారు 100 రెట్లు ఫలమును పొందుతారు. దేవునికి స్తుతి కలుగును గాక. 10వ అధ్యాయం 42వ వచనంలో ఇంకొక మాట మనకు కనబడుతుంది. మరియు శిష్యుడని ఎవడు ఇచ్చిన వారిలో ఒక్కనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలమును పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. గమనించండి, గిన్నెలు చన్నీళ్ళు ఇచ్చినట్లయితే
గిన్నెడు చన్నీళ్లు మాత్రం ఇచ్చినప్పటికీ కూడా దానికి కూడా తగిన ఫలమును పొందుతారు అనేటటువంటి మాట. ఇక్కడ మోషే గారు దేవుని కొరకు ఐగుప్తు ఐశ్వర్యాన్ని, ఐగుప్తు సింహాసనాన్ని, ఐగుప్తు రాజరికాన్ని, ఐగుప్తు భోగ భాగ్యములన్నిటినీ విడిచిపెట్టిన వారిగా ఉన్నారు కనుక దేవుడు తగు దీవెనను దయచేస్తూ ఉన్నారు. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము అంటూ దైవజనులు రాసిన కీర్తనలో 21వ చరణంలో ఇలా చెబుతూ ఉన్నారు. ప్రభువు కొరకు పని చేసిన వారికి తాను బాకీ పడడు. ప్రభువు కొరకు పని చేసిన వారికి తాను బాకీ పడడు. సభ నిమిత్తము చేసినది తన స్వంతము కన్నాటే ఎంచు. సభ నిమిత్తము చేసినది తన స్వంతము కన్నాటే ఎంచు. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, ఈ దేవుని నిమిత్తము పనిచేసిన వారిని దేవుడు బాకీ పడడు. దేవుడు ఎవరికి బాకీ పడేవాడు కాదు. సంఘము నిమిత్తము, సేవ నిమిత్తము, దేవుని నిమిత్తము, సంఘాభివృద్ధి నిమిత్తము ఎవరైతే ప్రయాసపడుతూ ఉన్నారో కడకు గిన్నెలు చన్నీళ్ళు ఇచ్చినప్పటికీ కూడా దేవుడు తగిన ఫలాన్ని ఇస్తాడు కనుక మోషే ఐగుప్తు ఐశ్వర్యాన్ని విడిచినాడు గనుక, తిరస్కరించినాడు గనుక, దానిని ఆయన త్యాగం చేసినాడు గనుక దేవుడు అతనిని హెచ్చించుచూ ఉన్నారు. ఎంత అంటే ఫరోకు దేవునిగా నియమించుచూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, ముందుగానే ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు, నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను. 7వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నాయి. నేను ఫరో హృదయాన్ని కఠినపరచుదును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను, నా మహత్కార్యములను విస్తరింపచేస్తాను. ఎందుకు కఠినపరచడం అంటే, దేవుని యొక్క మహిమ గల కార్యాలు, యెహోవా ఎవడో నాకు తెలియదు అన్నాడు కాబట్టి ఆయన ఎవరో, ఆయన గొప్ప కార్యములు ఏమిటో బయలుపరచడానికి గాను దేవుడు అతని హృదయాన్ని కఠినపరచుచు ఉన్నాడు. మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళారు, ఫరోతో మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి, 8వ వచనం, మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకు ఒక మహత్కార్యం కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోను చూచి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదురు దాన్ని పడవేయమనుము, అది సర్పమగును. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, ఇప్పుడు అద్భుత కార్యములు, సూచక్రియలు ఫరో ఎదుట చేయటం కొరకు దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నాడు. కర్రను నేల మీద పడవేయగానే అది పాముగా మార్చబడింది. ఇంతేనా, మేము కూడా చేయగలమని ఫరో మంత్రజ్ఞులు కూడా అలాగే పాడవేశారు. 11వ వచనం, ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించాను. ఐగుప్తు సకనగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను. గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా, దేవునికి స్తుతి కలుగునుగాక. అహరోను కర్ర, మోషే తన చేతిలో ఉన్న కర్రను, లేక అహరోను తన చేతిలో ఉన్నటువంటి కర్రను నేల పడవేయగా అది సర్పంలా మారింది, పాములాగా మారింది. అప్పుడు ఆయన కూడా, ఫరో కూడా తన మంత్రజ్ఞులను పిలిపించారు. వారు కూడా వచ్చి మేము కూడా ఈ కార్యాలు చేయగలం, ఇదేమన్నా పెద్ద గొప్ప ఏముంది అన్నట్టుగా వారి కర్రలను కూడా నేల మీద వేసినప్పుడు అవి పాములుగా మార్చబడ్డాయి.
తిమోతికి 2వ పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనంలో మాటలు కనబడతా ఉన్నాయి. ఎన్నే యంబ్రే అనేటువంటి వారు ఈ యొక్క మంత్రజులై ఉన్నట్టుగా అక్కడికి పౌలు గారు తెలియచేస్తున్నటువంటి మాటలు మనం తిమోతి 2వ పత్రికలో చూడగలుగుతూ ఉన్నాం. వారి కర్రలను కూడా వేశారు, కానీ ఆ కర్రలు పాములుగా మార్చబడ్డాయి. కానీ ఆ పాములను మోషే కర్ర లేక అహరోను కర్ర, పాముగా చేయబడినటువంటి పాము వాటిని మింగివేసి ఉన్నది. లోకంలో 3 శక్తులు మనకు కనబడుతున్నాయి: మానవ శక్తి, సాతాను శక్తి, దైవశక్తి. మానవ శక్తి, సాతాను శక్తి, దైవశక్తి, 3 శక్తులు లోకంలో కనబడుతూ ఉన్నాయి. మానవ శక్తి గొప్పది. ఈ రోజుల్లో మానవుడు తన శక్తితో ఆకాశ మండలానికి ఎక్కుతూ ఉన్నాడు. సౌర మండలంలో ఏమి ఉంది, ఎలా ఉందని కనుగొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చంద్రమండలానికి వెళ్ళి అక్కడ ఉన్న విషయాలని చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఆకాశ మండలంలో జ్యోతులన్నిటికీ మీదకి వెళ్ళి వాటిని మరి కనుగొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మానవ శక్తి గొప్పదిగా ఉన్నది. ఈ మానవ శక్తి కంటే కూడా సాతాను శక్తి మరింత గొప్పది. సాతాను శక్తి కంటే, లోకములో ఉన్న అన్ని శక్తుల కంటే దైవ శక్తి గొప్పది. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకములో ఉన్న శక్తులన్నిటికంటే గొప్ప శక్తి దైవ శక్తి. ఈ శక్తి ఎదుట ఏది నిలవలేదు. ఈ శక్తి ఎదుట ఏ శక్తి నిలవలేదు. కాబట్టి దైవ శక్తితో నింపబడిన మోషే అహరోనులను ఎదిరించుటకు ఈ అన్నే అంబ్రే అనే మంత్రజనులు కూడా సిద్ధపడ్డారు. కానీ దేవుని శక్తి ఎదుట వారి శక్తి తక్కువై ఉన్నది. కాబట్టి ఆ కర్రలైనటువంటి పాములను మోషే కర్ర అయినటువంటి పాము మింగివేసినట్లుగా మనము చూచుచూ ఉన్నాము. కాబట్టి దేవుని పిల్లలమైన మనందరం కూడా ఈ దైవ శక్తిని కలిగిని పని చేసిన వారమైతే తిరుగుండదు. సాతాను మన ఎదుట పని చేయలేదు. సాతాను మనలను నాశనము చేయలేదు. సాతాను మనకు ఆటంకములు కలిగించడానికి ఎన్ని ప్రయత్నములు చేసినా ఆ ప్రయత్నములన్నిటినీ కూడా మనము చిన్నాభిన్నము చేసి సాగిపోగలుగుతాం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలు మొదటి పత్రికలు 4వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే దేవుని రాజ్యము అది శక్తితో ఉన్నది అని మనము చూడగలుగుతున్నాం. కాబట్టి మన సేవలు కార్యములు జరగాలంటే, అద్భుతములు జరగాలంటే మనము శక్తి పొందిన వారమై ఉండవలసిన వారమై ఉన్నాం. శక్తి పొందిన వారమై ఉండవలసిన వారమై ఉన్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అను మాటను బట్టి దేవుని పిల్లలమైన మనందరం కూడా ఆ శక్తిని పొందుకున్న వారమై సాగిపోవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. మోషే శక్తిని పొందుకున్నాడు గనుక తన కర్ర వారి కర్రలన్నిటినీ కూడా మింగివేసింది. అద్భుతం జరిగింది. ఆయన దేవుడు ముందుగానే చెప్పినట్టు ఫరో హృదయం కఠినమైంది గనుక నేను మిమ్మును పోనీయనని తెలియచేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులను కనాను దేశానికి నడిపించడానికి ప్రభు దిగి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏదో విధంగా వీరిని బయటికి నడిపించాలి గనుక తెగుళ్ళు రప్పిస్తే, శ్రమలు రప్పిస్తే, కష్టాలు రప్పిస్తే ఇక వారు విడిచిపెడతారనే భావనతో దేవుడు వారి మీదకి 10 విధములైన తెగుళ్లను రప్పింపచేశారు. వాటిలో మొదటి తెగులు 7వ అధ్యాయం 14వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఫరో దేవుని మాట వినలేదు, మోషే మాట వినలేదు, అద్భుతాలు సూచక్రియలు జరిగితే నమ్మలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు తన శక్తిని బయలుపరచి ఇశ్రాయేలీల విడుదల కొరకు ఐగుప్తీయుల మీదకు తెగుళ్లను రప్పిస్తా ఉన్నాడు. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని మాట వినుట శ్రేష్టం. దేవుని మాట వినకపోతే శ్రమలే, శోధనలే, చిక్కులే, ఇబ్బందులే. ఇక్కడ తన దేవుని మాట వినలేదు కాబట్టి ఒక్కొక్క తెగులు వారి మీదకి వస్తూ ఉండడం మనం చూస్తున్నాం. ఈ 7వ అధ్యాయంలో మొదటి తెగులు వారి మీదకి వచ్చింది. ఏమిటా మొదటి తెగులు అంటే నీరు రక్తముగా మారిపోవుట.
యెహోవా ఎవరు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు ఈ ఫరో. యెహోవా ఎవరో తెలియచేయడానికి దేవుడు తన శక్తిని రుజువుపరచడానికి తాను గొప్ప దేవుడునని వారికి వెల్లడి చేయడానికి ఒక్కొక్క తెగులు వారి మీదకి రప్పించుచూ ఉన్నాడు. ఫరో యెహోవా ఎవరో తెలుసుకోవాలి, ఐగుప్తీయులు యెహోవా ఎవరో తెలుసుకోవాలి, అలాగే తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు కూడా యెహోవా ఎవరో తెలుసుకోవాలి. అందుకనే మరి వారికి తెగులును రప్పిస్తా ఉన్నాడు. ఏమిటి ఈ తెగులు అంటే? నీళ్లు రక్తంగా మారిపోయాయి. ఇది చాలా భయంకరమైనటువంటి తెగులు. ఎందుకంటే ఐగుప్తులో నైలు నది ఒక జీవనది. ఆ నీళ్లతోనే వారు మరి వారి యొక్క దాహమును తీర్చుకుంటున్నారు. ఇంటి పనులు, నిత్యకృత్యములు వారు దాని ద్వారానే జరిగించుకుంటూ ఉన్నారు. వారి యొక్క భూములన్నీ కూడా ఈ నీళ్ల ద్వారానే పండించుకుంటూ చక్కని పంటల ద్వారా సస్యశ్యామలమైనటువంటి స్థితిని వారు పొందుతూ ఉన్నారు. ఇలాంటి జీవనది నుండి ఎన్నో ప్రయోజనములు పొందినటువంటి ఐగుప్తీయులు ఈ జీవజలనది నుండి ఎంతో 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 మేలు పొందినటువంటి ఈ యొక్క ఐగుప్తీయులు నీరు రక్తముగా మారిపోయింది. 7వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసరి అతడు ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లను రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండెను. ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండెను. నీళ్లు రక్తంగా మారిపోయాయి. రక్తాన్ని ఎవరు త్రాగుతారు? అలాగే వారికి ఆహారమైనటువంటి చేపలు చచ్చిపోయాయి. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఐగుప్తు ఒక అందమైనటువంటి సస్యశ్యామలమైన దేశం దుర్గంధంగా తయారయ్యింది. ఈ పరిస్థితుల్లో అక్కడున్న మంత్రజ్ఞులు అనేటువంటి ఎంబ్రే చేయాల్సిన పని ఏమిటి అంటే రక్తంగా మారిన నీళ్లను వారు మరలా తిరిగి నీళ్లుగా మార్చాలి. ఐగుప్తీయులకు త్రాగు నీళ్లు కలిగేటట్టుగా చూడాలి. ఐగుప్తీయులకు త్రాగడానికి అవసరమైన నీళ్లు లభించేటట్టుగా చూడాలి. కానీ వారు కూడా చేసిన పని ఏమిటి? చూడండి 22వ వచనంలో, ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రము వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమైన అతడు మోషే అహరోనుల మాట వినకపోయాను. వాళ్ళు కూడా చేసింది ఏంటంటే మేము కూడా చేస్తామని నీళ్ళను రక్తంగా మార్చారు తప్ప మనుషులకు ప్రయోజనం లేకుండా ఉండింది. ప్రియమైనటువంటి వాళ్ళది న్యాయమే. త్రాగడానికి నీళ్లు లేకుండా చేయడం న్యాయమేనంటే న్యాయమే. దేవుని తీర్పులు ఎంతో గంభీరంగా ఉంటాయి. అవి మనకు అర్థం కావు. ఐగుప్తు ప్రజలు దేన్నైతే దేవుని స్థానంలో వారు పూజ చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి పూజించాల్సింది పోయి దేవుని యొక్క స్థానములో ఉండినటువంటి ఈ యొక్క నదులను వాటిని పూజించుట దేవుని చిత్తం కాదు గనుక, ఇదిగో ఇది నేను సృష్టించింది, నా వలన మీకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది, నన్ను విడిచి మీరు దాన్ని పూజిస్తున్నారు కనుక అన్నట్లుగా దేవుడు వారికి కార్యం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, సుమారుగా 3000 మైళ్ళ దూరము ఉండేటటువంటి ఈ నైలు నది, 3000 మైళ్ళ దూరం ప్రవహించే ఈ నైలు నది అంత రక్తంగా మారిపోయింది. ఎందుకు ఇలా మారిపోయిందంటే వాళ్ళు చేసినటువంటి ఒక కార్యం ఏంటంటే నైలు నది నీళ్లలో యూదుల పిల్ల రక్తంతో కలుషితం చేశారు అని చెప్పిన మాట ఏంటి? కానుపు పీటల మీద చంపేయండి అన్నాడు. తర్వాత ఇంకొక మాట ఏమిటి? వారందరినీ కూడా నైల్ నదిలో పారేయండి అన్నాడు.
కాబట్టి నైలు నది నీళ్లు యూదుల పిల్లల రక్తంతో కలుషితం అయిపోయింది. కాబట్టి ఎవరైతే రక్త పిపాసులై రక్తాన్ని ఒలికిస్తారో వారు చివరికి రక్తమే తాగవలసి ఉంటుంది. మోసపోకుండా దేవుడు విక్కరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయునన్నట్టుగా విత్తిన దాన్ని బట్టే మనం పంట కోస్తాం కనుక వారు ఒకప్పుడు ఈ యూదుల పిల్లలను చంపి, ఇశ్రాయేలీయుల పిల్లలను చంపి ఆ రక్తంతో ఆ నైల్ నది అంతటిని కూడా పాడు చేశారు. కాబట్టి ఇప్పుడు నైల్ నది జీవనాధారమైన, ప్రాణాధారమైనటువంటి నైలు నది రక్త నదిగా మారిపోయింది. గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు ఫరో, యెజెబెలు ఇలాంటి వారు రక్తాన్ని ఒలికించి ఆనాటి ఇశ్రాయేలీయులను హింస పెట్టి బాధ పెట్టిన వారుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, అదేవిధంగా మనం ప్రత్యక్షపు గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంలో కూడా ఈ పరిస్థితులే రానున్న కాలంలో జరగబోతూ ఉన్నాయన్నట్టుగా కూడా 16వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుని కోపంతో నిండినటువంటి 7 పాత్రలు ఆయా దూతలు కుమ్మరించుచున్నట్టుగా మనం చూస్తాం. 3వ వచనంలో 2వ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను, అందువలన సముద్రంలో ఉన్న జీవజంతువులన్నీ చచ్చాను. 4వ వచనంలో 3వ దూత తన పాత్రను నదులలోను జలధారలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. గమనించండి. రెండవ దూత 2 విషయాలు మనం 3-4 వచనాల్లో చూస్తే కనబడు. 2వ దూత సముద్రం మీద తన పాత్రను కుమ్మరించారు. 3వ దూత నదుల మీద తన పాత్రను కుమ్మరించారు. సముద్రపు నీరు, నదుల నీరు రక్తంగా మార్చబడింది. అందులో ఉన్న జీవులన్నీ కూడా చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 5వ వచనంలో మనం చూస్తే అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములను పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. ఎందుకులా అంటే వారు పరిశుద్ధుల రక్తాన్ని, నీతిమంతుల రక్తాన్ని, భక్తుల రక్తాన్ని, శ్రేష్ఠుల రక్తాన్ని వారు కార్పించారు. కాబట్టి వారిని ఇబ్బంది పెట్టారు, కాబట్టి శ్రమ పెట్టారు, కాబట్టి కష్టపెట్టారు, కాబట్టి నష్టపెట్టారు. కాబట్టి ఇప్పుడు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. వారు రక్తమే తాగేటట్టుగా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. 6వ వచనంలో దీనికి వారు పాత్రులే, నీవు అలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ ఈ ఆత్మీయ సత్యమును మనం గ్రహించి ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. విషయం ఏమిటి అంటే, ఒకప్పుడు వారు నైలు నదిని ఇశ్రాయేలీయుల పిల్లల రక్తంతో కలుషితం చేశారు గనుక ఇప్పుడు దేవుడు ఆ యొక్క నైలు నది నీళ్లను రక్తంగా మార్చి వారికి తీర్పు తీర్చొచ్చు ఉన్నాడు. రానున్న కాలంలో కూడా సముద్రాల మీద, నదుల మీద దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. 2వ దూత, 3వ దూత ఆ పాత్రలు వాటి మీద కుమ్మరించబోతున్నాడు. వారి రక్తమే తాగుతారు, ఇది న్యాయమే అంటూ జలముల దేవదూత చెప్పిన మాట మనం చదువుతున్నాం. కాబట్టి మనం మంచిగా ఉండి మంచి పని చేద్దాం. దాన్ని బట్టి దేవుడు మనకు తగినటువంటి దీవెన, తగినటువంటి ఆశీర్వాదం. మనుషుడు ఏమి విత్తును అదే పంట కోయనన్నట్టుగా చక్కని విత్తనములు విత్తుదాం, చక్కని పంటను కోయుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి, మీకు వందనములు. మోషే నువ్వు గొప్పగా హెచ్చించావు, ఫరో ఎదుట సూచక్రియలు చేసేటట్టుగా చేశావు. అలాగే ఒక్కొక్క తెగులు ఐగుప్తీయులు కలిగేటట్టుగా చేసేది న్యాయమే. వారు చేసినటువంటి క్రియలకు తగిన ఫలాన్ని వారు పొందుచూ ఉన్నారని మేము చివరిలో చెప్పుకున్నాం. దీవించము. మేమందరం ప్రభువా మంచి విత్తనములు విత్తుచు చక్కని పంట కోయగలిగేటట్టుగా మాకు సహాయం చేయండి. కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కోయిన మాటను బట్టి మేము కన్నీళ్లతో విత్తుచు సంతోషంతో పంట కోసుకోగలిగిన భాగ్యం, ధన్యత, దీవెన భాగ్యము, ఘనత, కీర్తి పొందుము. ప్రార్థనకు నెరవేర్పునేము. మోషేని హెచ్చించినట్లు నీ పిల్లల మీద మమ్మను కూడా హెచ్చించి ప్రభువా నీ మహిమ కొరకు మమ్మల్ని నడిపించుము. క్రీస్తు యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుదినారిని మాకు దయచేయము, మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించుము, మమ్మను శోధనను తేకుము, కిరీని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించే వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.